మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. కొనకలమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామంలో ప్రకృతి ప్రకోపించింది. గురువారం నాడు ఒక్కసారిగా వీచిన ఈదురగాలులు, అకాల వర్షం తీవ్ర విషాదాన్ని నింపాయి. గ్రామానికి చెందిన కామసాని లక్ష్మీరెడ్డికి చెందిన కోళ్ల ఫాంపై ప్రకృతి విపత్తు తీవ్ర ప్రభావాన్ని చూపింది. గాలివాన బీభత్సానికి కోళ్ల ఫామ్ షెడ్ పూర్తిగా కుప్పగోలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షల రూపాయల విలువైన కోళ్లు మృత్యువాత పడ్డాయని, దానా, కోళ్ల ఫామ్ షెడ్డు, ఇతర సామాగ్రి అంతా ధ్వంసమైపోయిందని, షెడ్డు నిర్మాణంతో కలిసి మొత్తం 1 కోటి రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కళ్ళ ముందే సామ్రాజ్యం కూలిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా ప్రమాదం జరిగిన సమయంలో కోళ్ల ఫామ్లో ఉన్న లక్ష్మీరెడ్డి భార్యాభర్తలు ఇద్దరు తీవ్ర గాయాలై గమనించిన స్థానికులు వారిని తక్షణమే పొదిలి పట్టణంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టిన పెట్టుబడి ఒక్కసారి కురిసిన వర్షానికి వర్షాపనం కావడంతో ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి కాపాడాలని బాధితులు కన్నీటితో డిమాండ్ చేస్తున్నారు. మా మామ ఇద్దరు కోలపారం గాలి వానకి కోలపారం కింద ఇద్దరు రేపుల కింద పడిండ్రు. మా అత్తకేమో బండ కింద ఉంది. మా అత్త మేము పోయి తీసినాక ఎవరు తీయలేదు, ఎవరు లేరు అసలుకి. దానా మనిషి ఉంటే మామని తీస్తే మేము పోయి ఇంటికి పోయి టాట తీసుకొని పోయి మొత్తం తీసుకొని వచ్చినాం హాస్పిటల్కి. వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక ఆయన దానా పోసి ఆయన 3ంటికి ఆ నుంచి పోతాడంట. వానాకాలం వస్తుందని ఆగి 5ంటప్పుడు పోయేవరకు వీళ్ళు పోయే ముందుగానే పోయిందంట. వీళ్ళు పోయినాక అబ్బాయి పోయితే వీళ్ళు పడే ఉందంట. రేపు ఎక్కువే ఉంటాయి. 10 రోజుల్లో అన్నీ మనిషిని పెట్టుకొని ఇద్దరు చేసుకుంటున్నాం. కోళ్ళపారం ఇట్లా గాలి రావడంలో కుప్ప వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు కూడా కమ్ముల కింద పడిపోయారు. కమ్ముల కింద పడిపోవడం ఎమ్మట మేము పోయి ట్రాక్టర్ పెట్టి ఎత్తి పైకి తీసాం. కోళ్ళన్నీ అంత అమ్మకానికి వచ్చినాయి. 10 రోజుల్లో ఇచ్చేస్తాయి. మొత్తం కుప్ప వెళ్ళిపోయింది. 40 చిల్లర ఉంటుంది సార్. ఇద్దరు మధు
స్కానింగ్ తీపిచ్చాము ఏం చెప్పలేదు.